బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆస్తి తగాదాల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్డాన్ గ్రూప్ సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావు మర్డర్ మిస్టరీ వీడింది. తన మనవడి చేతిలోనే దారుణ హత్యకు గురైనట్లు తేల్చారు పోలీసులు. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో ఈ ఘటన చోటు చేసుకోగా నిందితుడు కీర్తి తేజను ఏలూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని ఏలూరు ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ జనార్దన్ రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తన పెద్ద కుమారుడైన శ్రీకృష్ణను వెల్డాన్ కంపెనీకి డైరెక్టర్గా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట 4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి. గత గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజతో కలిసి తండ్రి ఇంటికి వచ్చారు. ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్లగా ఇదే అదునుగా కీర్తితేజ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు పొడిచాడు. అరుపులు కేకులు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుణ్ణి వారించబోయారు. ఆమెపైన దాడి చేసి కత్తితో 4 చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు వచ్చేందుకు ప్రయత్నించగా దగ్గరకు రావద్దని హెచ్చరించాడు. తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న నిందితుడిని పంజాగుట్టలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ఏం జరిగింది ఓవరాల్ గా? అంటే ఈ మర్డర్ కి గల కారణాలు ఏంటి, ఏం జరిగింది, ప్రస్తుతం కీర్తితేజ ఎక్కడున్నాడు, ఈ అన్ని డీటెయిల్స్ సంబంధించిన ఓవరాల్ వివరాలు ఇవ్వండి. ఆ కేసుకు సంబంధించి కూడా ఎట్టకేళ్లకు ఆ మనవడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశారు పంజాగుట్ట పోలీసులు. ఆస్తి తగాదాల విషయంలోనే తాతను అత్యంత కిరాతకంగా హతమార్చి పరారైన ఆ కీర్తితేజను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ఎవరైతే హత్యకు గురయ్యాడో అతనికి సంబంధించి కూడా ఆ కుమారుల వేదిక సంబంధించి కావచ్చు, వాళ్ళ మనవడుల పేరు మీద కొంత ఆ ఆస్తిని బదలాయింపు విషయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుంటూ తెలుస్తుంది. ఇక చంద్రశేఖర్ సంబంధించిన కొడుకుకి కొంత ఇటీవల కాలంలోనే కూడా ఆయన సంస్థలో ఒక డైరెక్టర్గా పోస్టు ఇచ్చారు. ఆ తర్వాత ఆ కూతురు సంబంధించిన ఆ కొడుకు కూడా తనకి పోస్టు కావాలంటూ కూడా ఆ కీర్తితేజ గత కొద్ది రోజులుగా తల్లితో పాటు ఆ తాత మీద ఒత్తిడి తెస్తున్నాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా ఏలూరు నుంచి ఇంటికి వచ్చిన సరోజినితో పాటు కొడుకు కూడా వచ్చాడు. ఈ ఘటనలో ఆ తాతతో పక్క పథకం ప్రకారం ప్లాన్ చేసుకొని కూడా హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా హత్య తర్వాత కూడా అతడు ఇక్కడ నుంచి పరాయినట్టుగా తెలుస్తుంది. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు కీర్తితేజ్ ఎవరైతే ఉన్నాడో గతంలో అమెరికాలో ఉండేవాడో అతడు కొంత మాదక ద్రవ్యాలకి బానిస అవడంతో తల్లి హైదరాబాద్ తీసుకొచ్చి ఆ డీ సెంటర్లోంచి కూడా అతన్ని క్యూర్ చేసే పని చేస్తుంది. కానీ ఆస్తి విషయంలో అందరితో సమానంగా తనను చూడట్లేదంటూ కూడా తాత మీద కోపం పెంచుకున్న కీర్తితేజ ఆ పథకం ప్రకారం కూడా తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఇక అడ్డొచ్చిన తల్లి మీద కూడా ఆ కత్తిపోటు దాడి చేయడంతో ప్రస్తుతానికి ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఇక ఈ రెండు ఘటనకు సంబంధించి అడ్డుకునే ప్రయత్నం చేసిన వాచ్మెన్ కూడా బెదిరించడంతో అక్కడ నుంచి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ నుంచి అతడు పరారైనట్టు తెలుస్తుంది. కొంత మానసిక స్థితి సరిగా లేకపోవడం, డ్రగ్స్కి ఎడిట్ అవడంతో పాటు తనకి సముచిత స్థానం కల్పించట్లేని ఒక అక్కసుతోటే తాత మీద ఈ విచక్షణరహితంగా కత్తితో పొడిచి హతమార్చినట్టుగా పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకొని రిమాండ్కి తరలించడం అయితే జరిగింది. ఎస్ కిరణ్, అంటే పోలీసుల అదుపులో ప్రస్తుతం కీర్తితేజ ఉన్నాడు. అంటే ఎటువంటి కీలక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి? అసలు కీర్తితేజ ఏం చేస్తూ ఉండేవాడు? అంటే గతంలో తన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఇటువంటివి గొడవలు పడటం ఇలాంటివి ఏమైనా ఇంతకు ముందు కూడా జరిగాయా? ఆ ఫ్యామిలీలో ఏం చెప్తున్నారు? 22 ఏళ్ల కీర్తితేజకు సంబంధించి కూడా గతంలో యూఎస్లో ఉండేవాడు. అక్కడ కొంత డ్రగ్స్కు ఎడిక్ట్ అవడంతో ఆ తల్లి అతన్ని హైదరాబాద్ తీసుకొచ్చి కూడా చికిత్స చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా హైదరాబాద్లో ఉంటున్నాడు. వీళ్ళ స్వస్థలం ఏలూరు. ఆ తాతకు సంబంధించి కూడా కొంత ఇండస్ట్రియల్గా ఉన్నాడు.
పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు దాన ధర్మాలు చేయడంలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో పేరున్న వ్యక్తి. ఆయనకు సంబంధించిన ఆస్తి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా సముచితంగా అందరికీ ప్రాధాన్యత కల్పిస్తున్నాడు. కానీ కొంత కీర్తితేజ సంబంధించిన వ్యవహారానికి నచ్చకపోవడంతో కొంత దూరం పెట్టడం. ఇటీవల కాలంలోనే తన కంపెనీకి సంబంధించిన షేర్ విషయంలో కూడా కొంత కీర్తితేజ మీద కొంత బదలాయించినట్టు తెలిసింది. కానీ తనకి ఆ తాత కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ కావాలంటూ కూడా తల్లి మీద ఒత్తిడి తేవడం, ఈ ఘటనకు సంబంధించి ఈ అంశాలకు సంబంధించి కూడా తల్లితో పాటు తాత విషయాల మధ్య కొంత గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఏలూరు నుంచి వీళ్ళిద్దరు వచ్చారు. తాతతో మాట్లాడే క్రమంలో కూడా తన తండ్రికి టీ తెచ్చే సందర్భంలో కూడా ఆ రూమ్లో ఉన్న కీర్తితేజ కూడా పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో కూడా పొట్టిన తెలిసింది. మొదటి నుంచి కూడా ఇతడు కొంత మాదక ద్రవ్యాలకి బానిస కావడంతో కూడా తల్లి అతన్ని అక్కడి నుంచి కూడా తీసుకొచ్చి హైదరాబాద్లో ట్రీట్మెంట్ అందిస్తున్న సందర్భంలో కూడా కొంత అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో కూడా ఈ ఘటన చోటు చేసింది. దీనికి సంబంధించి కూడా తాత తన విషయంలో చులకనగా ఉంటున్నాడు, సముచిత స్థానం కల్పించడానికి కూడా కొన్ని రోజులుగా అతని మీద కక్ష పెంచుకొని ఒక పథకం ప్రకారం పక్కా ప్లాన్తో కూడా తాతను చంపేందుకు ఒడిగట్టినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసుల దర్యాప్తు తేలింది. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు రిమాండ్ చేయడం కూడా జరిగింది. ఎస్ కిరణ్, అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఓన్లీ కీర్తితేజ ఒక్కడే ఇదంతా ప్లాన్ చేశాడు, అతనికి ఎవరైనా సహకరించారా? అంటే పోలీసులు ఏమన్నా ఈ కోణానికి సంబంధించి ఏమైనా వెల్లడిస్తున్నారా డీటెయిల్స్? తాతను చంపడంలో కీర్తితేజ ఒక్కడే పక్కా పథకం ప్రకారం కొన్ని నెలలుగా అతడి మీద అక్కసు పెంచుకున్నాడు. తనకి సముచిత స్థానం కల్పించట్లేదు. తనకి తన తల్లికి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాడు. కేవలం కొన్ని నామమాత్రపు షేర్లు మాత్రమే తనకి బదలాయించి కూడా చేతులు దులుపుకునే ప్రయత్నం చేశాన్న కోపంతో కూడా తనకి కొద్ది రోజులుగా తాతకు సంబంధించిన కంపెనీలో ఒక డైరెక్టర్ పోస్టు కావాలి. ఎందుకంటే అతడికి అప్పటికే మామకు సంబంధించిన కొడుకుకి డైరెక్టర్గా పోస్ట్ ఇచ్చారు. తనకి ఎందుకు ఇవ్వరంటూ కూడా పలుమార్లు తల్లితో కూడా గొడవ దిగినట్టు తెలుస్తుంది. ఆ ఘటనలన్నీ కూడా మనసులో పెట్టుకొని కూడా కీర్తితేజ ఒక్కడే తాతను అత్యంత దారుణంగా హతమార్చినట్టుగా ప్రస్తుతానికైతే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఎస్ కిరణ్, ప్రస్తుతం కీర్తితేజ తల్లి పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? తాతని చంపే క్రమంలో కూడా అడ్డొచ్చిన తల్లి మీద కూడా విచక్షణ రహితంగా కీర్తితేజ కత్తితో కూడా విచక్షణరహితంగా పొడిచాడు. ప్రస్తుతానికైతే ఆ ఘటనలో స్పాట్లో తాత చనిపోగా ప్రస్తుతానికైతే తల్లి సరోజినీదేవి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. వెంటనే స్థానికుల సమాచారం మేరకు ఆమెని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రస్తుతానికైతే అత్యవసర చికిత్స పొందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆమె ఇంకా పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎక్కడైతే ఆ రోజు తల్లితో పాటు తాత ఇంటికి వచ్చాడో కీర్తితేజ, తర్వాత కూడా తల్లి తన తండ్రికి టీ తెచ్చే సందర్భంలో కూడా ప్రస్తుతానికైతే ఒకటే రూమ్లో ఉన్న గమనించి కూడా విచక్షణరహితంగా కత్తిపోట్లు పొడిచాడు. ఇక దాన్ని ఆయన అరుపులు వేయడంతో కింద వాచ్మెన్ కూడా వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసి అతన్ని కూడా బెదిరించి ప్రయత్నం చేశాడు. వెంటనే తల్లి అక్కడ రాగానే ఆమె మీద కూడా పొడిచాడు. ప్రస్తుతానికైతే ఇటు తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కేసు సంబంధించి కూడా పోలీసులు అయితే రిమాండ్ చేశారు. కాబట్టి ఇక ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అతడి కస్టడీలోకి తీసుకుంటే కీర్తితేజ సంబంధించిన కొంత మైండ్ సెట్ కావచ్చు, ఏం చేశాడని కూడా కొంత పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కిరణ్.